అమ్మగారు, అశోక్ అన్నయ్య నిజంగానే చాలా మంచి మనిషి. ఆయన ఇలాంటి పని ఖచ్చితంగా చేసుండడు. ఏ నీలవేణి, నోరు మూస్తావా? ప్రతి దాంట్లో దూరిపోవాలని చూస్తావు. గుమ్మం బయటే నీ స్థానమని గుర్తించావు కదా, ఆ హద్దులు తెలుసుకుని మసులుకో. మధ్యలో కాళ్ళు వేళ్లు పెట్టావంటే మర్యాదగా ఉండదు. కాదంబరి మేడం, దయచేసి మా ఆయన్ని విడిపించండి మేడం. ఇలా ఆయన చెయ్యని నేరానికి ఆయన అరెస్ట్ చేస్తే మేమేమైపోవాలి మేడం? పాపం అంతగా ప్రాధాయపడుతుంది కదమ్మా, ఒక్కసారి ఆలోచించొచ్చు కదా. అవునమ్మా, నాకు కూడా జ్యోతిని చూస్తుంటే బాగా జాలేస్తుంది. ప్లీజ్ మేడం, ఒక్కసారి ఆలోచించండి మేడం. మీ కాళ్ళు పట్టుకుంటాను. జ్యోతి, సరే, నువ్వింతలా ప్రాధాయపడుతున్నావు కాబట్టి నీ గురించి ఒకసారి ఆలోచిస్తాను. నీతో మాట్లాడాలి, రా. నిలవేడమ్మా, వాళ్ళని చూస్తుంటే నీకేమైనా అనుమానంగా ఉందా? అనుమానమా? ఏమనుమానమన్నా? వాళ్లే కోపగించుకుంటారు, మళ్ళీ వాళ్లే జాలి చూపిస్తున్నారు. వాళ్ళకి నిజంగా ఎవరైనా కీడు చేశారని తెలిస్తే రాక్షసుల్లా మీద పడిపోతారు. అలాంటిది జ్యోతమ్మ మీద జాలి చూపిస్తున్నట్లు నటిస్తున్నారు. అంటే ఏదో జరుగుతుందమ్మా. అంటే ఏంటన్నా నీ ఉద్దేశం? ఇదంతా చూస్తుంటే నిన్నెక్కడో ఇరికించడానికి వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారేమో అనిపిస్తుంది. దానికోసం ఆ అశోక్ బాబుని జ్యోతమ్మని అడ్డు పెట్టుకుంటున్నారేమో అనిపిస్తుందమ్మా. కాసేపట్లో నీకే అర్థమవుతుంది చూడమ్మా. నిన్ను చూస్తూ ఉంటే నాకు కూడా జాలేస్తుంది జ్యోతి. సరే, మీ ఆయన్ని విడిపించేస్తాను. చాలా సంతోషం మేడం. నువ్వు సంతోషపడితే సరిపోదుగా, నేను కూడా సంతోషపడాలి కదా. దానికోసం నువ్వు ఒక పని చెయ్యాలి. చెప్పండి మేడం, మీరేది అడిగినా చేస్తాను. నువ్వు తారక్ దగ్గరకు వెళ్ళి నీలవేణి ఇక్కడ లేదని, తన ఊరు వెళ్ళిపోయిందని చెప్పాలి. అంతేకాదు, మరొక మాట కూడా చెప్పాలి. ఏంటది? నీలవేణి వెళుతూ వెళుతూ ఇంకా తనకి ఈ ఇంటికి ఎలాంటి సంబంధం లేదని తారక్కి చెప్పమని నీకు చెప్పినట్టు నువ్వు తారక్తో అబద్ధం చెప్పాలి.